మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారి ఏదైతే రాజకీయ అడుగులు కావచ్చు, రాజకీయ వ్యవహార శైలి గమనిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి నవ్వొస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కేసీఆర్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా కానీ ఒక కేసీఆర్ నిజమైన రాజకీయ చాణక్యుడు అన్నట్టు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కానీ అది బీఆర్ఎస్కి బాగా కలిసి వచ్చేది. బట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మాత్రం కేసీఆర్ తీస్తున్న ప్రతి అడుగు నవలపాలే అవుతుందని చెప్పవచ్చు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది ఉల్టాగా ఆయనకి గుచ్చుకుంటుంది. తాజాగా వరంగల్ లోక్సభ స్థానానికి కడియం శ్రీహరి కూతురు అయినటువంటి కడియం కావ్యాన్ని కేసీఆర్ గారు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తాజాగా ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందా మనకందరికీ. ఏదైతే తాజాగా కొన్ని రోజుల నుండి ఏదో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారం ఉన్న సమయంలో కీలక నాయకులవి కావచ్చు, సెలబ్రిటీలే కావచ్చు, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారని ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మీడియా ఛానల్స్లో కూడా ఇది విపరీతంగా వైరల్ కావడం జరుగుతుంది. దాంతోపాటు కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగింది, దీని వెనుక కేసీఆర్ కుటుంబం ఉందనేది అది కూడా బీఆర్ఎస్కి పెద్ద ఎఫెక్ట్గా మారింది. దాంతోపాటు ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడం, ఈ 3 బీఆర్ఎస్ పార్టీకి చాలా బలంగా దెబ్బపడ్డాయని చెప్పవచ్చు. ఇక నియోజకవర్గాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిని ఒకరు పట్టించుకోకపోవడం, ఎవరికి వాళ్ళే నేనే పెద్ద లీడర్, వీళ్ళతో నాకు సంబంధం లేదు, అధిష్టానంతో కూడా నాకు సంబంధం లేదు అన్నట్లు లీడర్లు కూడా వ్యవహరించడం, వీటన్నిటి వల్ల మనం లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగితే ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం ఈ రకంగా అవినీతి కావచ్చు, అక్రమాలకు కావచ్చు, ముఖ్యంగా ఇలా పోల్ ట్యాపింగ్ పాల్పడడం కావచ్చు, ఇవన్నీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తే నాకు పెద్ద ఎఫెక్టివ్ మారేటట్టుంది. వీళ్ళతో పాటు వీళ్ళ అభ్యర్థిగా బరిలోకి దిగితే నాకు కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండకపోవచ్చు అని గమనించిన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ డైలాగ్లో పడిపోయారు. ఎందుకంటే అభ్యర్థిని ఫిక్స్ చేయక ముందుకు పార్టీ మారిందంటే ఓకే, అందరు యాక్సెప్ట్ చేశారు, ఇది సరే పట్టు మనం ఇంకో అభ్యర్థిని ఫిక్స్ చేద్దాం, పెద్ద పార్టీ కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు అభ్యర్థిని ఫిక్స్ చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థి మారిరంటే కేసీఆర్ రాజకీయంగా ఎంత వీక్ అయిందనేది మనం గమనించాలి అసలు. ఎందుకంటే ఒక నాయకుడు ఎవరైనా సరే కానీ ఒక అభ్యర్థిని ఫిక్స్ చేసే సమయంలో చాలా ఆలోచిస్తారు. మనం గమనిస్తే హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడైతే వచ్చిందో ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కానీ కాంగ్రెస్ అప్పటికి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ని ప్రకటించారు. ఇక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ని ప్రకటించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పటికి పాడి కౌశిక్ రెడ్డి అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగినా కానీ పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చాలా గమనించి అప్పటికి చెప్పారు పార్టీలో కోవట్లు ఉన్నారు, కోవట్లందరూ బయటికి పోవాలని వార్నింగ్లు ఇచ్చారు. అయినా కానీ కౌశిక్ రెడ్డి అప్పటికి కాంగ్రెస్ పార్టీకి ర్యాలీ చేశారు, నాకే టికెట్ వస్తుంది అన్నాడు. ఒక దిక్కు రేవంత్ రెడ్డి కలిసారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాత్రం టికెట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ అడుగు వేసినా కానీ ఆచితూచి అడిగేస్తారు, ఇలా కేసీఆర్ లాగా ఒంటిపోకడ ఓడు. సో ఆ తర్వాతనే మనం గమనించే మనకందరికీ తెలిసింది 2 రోజులకే కేటీఆర్ అనేది ఒక దగ్గర కలవడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని కోరిన పాడి కౌశిక్ రెడ్డి సైతం రేవంత్ రెడ్డిని తిట్టడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు కేసీఆర్ విషయానికి వస్తే మాత్రం ఇలా అభ్యర్థిని ఫిక్స్ చేశారు, అలా అభ్యర్థి రాజీనామా చేసింది, అలా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మొత్తానికి కేసీఆర్ గారి ఏదైతే ఒకప్పుడు కేసీఆర్ గారిని రాజకీయ చాణక్యుడు అంటారో ఇప్పుడు రాజకీయంగా కేసీఆర్ ఫ్లాప్ స్టార్ అని అనవచ్చు. ఆ రకంగానే కేసీఆర్ పెద్ద ఎదురుదేబా అని చెప్పవచ్చు. ఓకే, అభ్యర్థి నిలబడిన తర్వాత ఓడిపోయిందంటే ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎంపీ ఎన్నికలపై పడ్డది. ముఖ్యంగా ఈ ఎంపీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా నడుస్తున్నాయి కాబట్టి అందుకే బీఆర్ఎస్ పార్టీని గెలిపించలేకపోయినని ఏదో ఒకటి ప్రజలకు చెప్పుకొని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పుడు అక్కడ అభ్యర్థిని ఫిక్స్ చేసే అభ్యర్థి పోటీలో లేకుండా రాజీనామా చేసి పక్కపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత అధ్వానంగా తయారైందో మనం అందరం ఆలోచించాలి. ఇక మల్లారెడ్డి లాంటి నాయకులు అయితే ఏకంగా మాకు టికెట్ వద్దు, మా ఫ్యామిలీకి వద్దు బీఆర్ఎస్ టికెట్ అని తేల్చి చెప్తున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇలా ఏర్పడ్డది. ఇక అయితే ఇప్పుడు వరంగల్ నుండి కడియం
కడియం కావ్య పార్టీకి రాజీనామా చేసి పోవడంతో ఇప్పుడు కేసీఆర్ డైలాగ్లో పడ్డారు. అయితే కేసీఆర్ ఇప్పుడు వరంగల్ లోక్సభ స్థానం నుండి బాబు మోహన్ని బరిలోకి దింపాలి అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు బాబు మోహన్ కాకుండా వేరే నాయకుల వెతుకులాట మొదలు పెడితే మనకు అంత ఎవరు బలమైన లీడర్ దొరకరు, ఎవరు నమ్మే పరిస్థితిలో కూడా లేదు. ఒక బాబు మోహన్ లాంటి వ్యక్తి అయితేనే బెటర్. ఇంత ముందుకు ఆయన ఎంపీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే బాబు మోహన్ ఈ మధ్యనే బీజేపీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరడం జరిగింది. సో బాబు మోహన్ అలాగే కేసీఆర్ మధ్య బామర్దులం లాంటి సంబంధాలు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చి ఆయన లోక్సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్టు కేసీఆర్ గారు ఒక వార్త వైరల్గా మారింది. నిన్న రాత్రి ఎప్పుడైతే కడియం కావ్య రాజీనామా చేసిందో అప్పుడే కేసీఆర్ బాబు మోహన్తో కూడా ఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి అక్కడిక్కడ పోయి బీఆర్ఎస్ పార్టీకి బాబు మోహన్ గత అయినట్లు తెలుస్తుంది.